యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి ఐ లవ్ యూ? ఈ పనికి మళ్ళీ బెలూన్స్ తో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నా బెలూన్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. పిన్ని, దానికి ఆ బెలూన్స్ ఇవ్వద్దు, అన్ని పగలు కొట్టేసాయి. వాటిని పగలు కొట్టద్దు ప్లీజ్. పగలు కొట్టే పిన్ని. అసలు ఎందుకే పగలగొట్టకూడదు? ఇంకా దాంతో మాట్లాంటి హంస, వాటిని పగలగొట్టాయి. చూడవే, నీ ప్రేమ పరిస్థితి కూడా ఇదే. వద్దు, అవి పగలు కొడితే నేను చూడలేను. వద్దు ప్లీజ్, చూడలేను. వద్దు, చూడలేను. వద్దు 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 ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని, వద్దు వద్దు వద్దు. ఎందుకే నవ్వు? ఇంకా చూస్తున్నా వెంటి పిన్ని. పొడు. ఏంటి ఏంటి అంత వెటకరంగా నవ్వుతున్నావేంటే? ఎందుకే నవ్వుతున్నావు? అసలేంటి, జోక్గా ఉందా? నవ్వొద్దని చెప్పానా? ఏంటి పిన్ని, నీకు కూడా జోక్గానే ఉందా? నువ్వు కూడా నవ్వుతున్నావు. ఏంటి స్మైలీ, నేను నవ్వడం ఏంటి? నువ్వే కదా చాలా నవ్వుతున్నావు. లేదు పిన్ని, నువ్వు నవ్వుతున్నావు. హంస, వదినా, నువ్వు కూడా నవ్వుతున్నావేంటి? నేను నవ్వడం ఏంటి హంస? నువ్వే పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నావు. వదినా, ఎందుకు చైత్ర, ఏంటిది? అది అడిగేది నిన్నే. వాళ్ళని ఏం చేసావు? చెప్పాను కదా కన్నయ్య, చర్యకి ప్రతిచర్య అని. అయినా ఎంతకాలం మన ప్రేమని చూసి ఏడుస్తారు. అందుకే ఇప్పుడు మన ప్రేమ వాళ్ళని నవ్విస్తుంది. కన్నయ్య, నువ్వు మెడిసిన్స్ వేసుకున్నావా? ఇంకా వేసుకోలేదు. సరే ఉండు, నేను వెళ్ళి పాలు టాబ్లెట్స్ తీసుకొస్తాను. కన్నయ్య, ఇవాళ మనం కలుసున్నా వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఓకేనా? ఏంటి ఇలా నవ్వుతున్నావు? వదినా, నవ్వే నవ్వే పొట్ట చెక్కలైపోతుంది. అవి అవి నవ్వలేకపోతున్నాను. ఏంటయ్యా అలా నవ్వుతున్నావు? స్మైలీ, నువ్వే నవ్వుతున్నావు, నేను కాదు.
తాకన్నయ్య, ఇన్ని పాలు నేను తాగలేను. కొంచెం నువ్వు తాగు. ముందు నువ్వు తాకన్నయ్య. తీసుకో కన్నయ్య. అవుతుందో చూడు. ఇక్కడ వల్ల ఏంటి పిన్ని నువ్వు నా వల్ల అవట్లేదు. నా వాళ్ళకి చచ్చిపోతున్నాను. ఇన్ని నేను తాగలేను. నువ్వు కొంచెం తాగు. ముందు నీకెంత అవుతుందో అంత తాకన్నయ్య. నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టాన్ని దక్కించుకున్నాను. బ్రతికినంత కాలం నీ ప్రతి క్షణాన్ని పాలు పంచుకుంటూనే ఊపిరి అందుకుంటాను. అసలు ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? కన్నయ్య, పంచుకున్న ఈ పాలలానే త్వరలోనే మనం అందమైన మురిపాలను కూడా పంచుకోవాలి. ఆ క్షణాలను చేరుకోవడానికి ఇంకెంతో దూరం లేదు చైత్ర. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి అందమైన జీవితం, మధురమైన క్షణాలు మనవి కాబోతున్నాయి. అది మరో జన్మకి శ్రీకారం. ఈ జన్మ నేను పిలిచానని నీ మనసుకు అనిపించిందేమో. ఏమో, అదేనేమో. అంతగా అనిపించినప్పుడు దూరంగా ఆగిపోవడం దేనికి? నువ్వు దగ్గరకొచ్చి ముద్దొకటి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, కానీ ఇవ్వకూడదు కదా. కండిషన్స్ అప్లై. మనం పెట్టుకున్న షరతులు మనకే వర్తిస్తాయా? ఇవి మనసు పెట్టుకున్న షరతులు కన్నయ్య, ఖచ్చితంగా వర్తిస్తాయి. తమరు ముందు గదిలోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఇంతే. ఇంతవరకు తీసుకొస్తావు, తర్వాత పొమ్మంటావు. చాలా అన్యాయం. ప్రేమతో క్షమించి వెళ్ళి విరహంతో నిద్రపోండి. అయ్యో నమ్మకండి. స్మైలీ, స్మైలీ, అమ్మా ఏమైంది మీకు? ఎందుకు ఇలా నవ్వుతున్నారు? అమ్మా మిమ్మల్ని అడిగేది, ఏం జరిగిందో చెప్పండి. ఓసే హంస, ఏమైందే? అంత పెద్ద జోక్ ఎవరేశారే? మరి ఇంతలా నవ్వుతున్నారేంటి? ఏమో బాబా, బొక్కలు పగలే నా పగడం లేదా?
బుగ్గలేంటే జోక్ చేస్తున్నారా? ఇది జోక్ కి సంబంధించింది కాదు. అసలు అసలు ఎందుకు నవ్వుతున్నామో తెలియట్లేదు. స్మైలీ, ఆ నవ్వు ముందు. విరాజ్, ఏమైందిరా? అమ్మ కూడా నవ్వుతుందేంటి? ఏముందన్నయ్య, ఆ రోజు మల్లెపూలాగే ఈ రోజు ఏదో అయి ఉంటుంది. ఐ థింక్ వీళ్ళు ఇంతలా నవ్వుతున్నారంటే లాఫింగ్ గ్యాస్ ఏదో పీల్చి ఉండాలి. ఇక్కడ లాఫింగ్ గ్యాస్ ఏంటి? ఆ అత్తయ్య సీన్లో లేకుండానే ఎన్నో చిత్రాలు చేస్తుంది. ఇప్పుడు అత్తయ్య సీన్లోనే ఉంది కదా, ఇదేమైనా విచిత్రమా? ఏదేమైనా అత్తయ్య ఉంటే సీన్లో జరిగే రసాయనిక చర్యే వేరు. స్మైలీ, రిలాక్స్. స్మైలీ, హంసా లే స్మైలీ. గోమతి, లేమ్మా లేమ్మా, లే. భగవంతుడా. అమ్మా గోమతి, పద పదమ్మా లోపలికి పద. మరి ఇప్పుడు అత్తయ్య పరిస్థితి ఏంటి? చెప్తాను కన్నయ్య. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? ఏం జరిగిందనేది కూడా నీకు అర్థం కావట్లేదా? ఈ ఇంట్లో నుంచి నన్ను గెంటేయడానికి నా మీద నువ్వు ప్రయోగాలు చేస్తే దాని యాక్షన్ కన్నా కలిగే రియాక్షనే మరింత పవర్ఫుల్ అయిందని ఇప్పటికైనా అర్థమైందా? ఒకరిని అన్యాయంగా నవ్వుల పాలు చేస్తే ఆ నవ్వే నిన్ను ఏదో ఒక రోజు నలిపేస్తుంది. కన్నయ్య, పద. చెప్తానే నీ పని. ఏం జరుగుతుందో ఇంకా తెలియలేదు. వెళ్ళిన పృథ్వీ ఇంకా రాలేదు. ఆంటీ, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. వేడి వేడి కాఫీ ఏమైనా తెమ్మంటారా? కాఫీ తాగే మూడేం నాకు లేదు. పైగా నువ్విచ్చే కాఫీ తాగేంత ధైర్యం అంతకన్నా లేదు. ఏంటో, మీకు కమ్మటి కాఫీ ఇచ్చుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది. పృథ్వీ, ఏం జరిగింది? ఆ విఠలరావు గెస్ట్ హౌస్ లోనే లేడు మామ్. అసలు ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు. అక్కడ లేడు అంటే ఇంకెక్కడైనా ఉన్నట్టే కదా పృథ్వీ గారు. తనేదో చచ్చిపోయినట్టు ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నారు? ఆంటీ, మీరు ఒకసారి ఫోన్ చేస్తే తనెక్కడున్నాడో చెప్తాడనుకుంటా. ఎవ్వరికి రెస్పాండ్ అవ్వకపోయినా
మీకైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడేమో. అదే ఆంటీ, ఎంతైనా మీరంటే అతనికి బాగా రెస్పెక్ట్ అనుకుంటా కదా. మీరే ఫోన్ చేయండి ఆంటీ. ఇద్దరు కలిసే కదా ఒక చోట పని చేశారు. టెన్షన్ పడ్డం మానేసి ఫోన్ చేయండి. చెయ్యవే, చెయ్యి. అవును మా, ఒకసారి కాల్ చేయి. మహి, ఎందుకు తల పగిలిపోతుంది? కాస్త వేడిగా కాఫీ ఇవ్వా? కాఫీనా? నా నుండి మీరు కాఫీ ఎక్స్పెక్ట్ చేయడం వాట్ ఎ మెమరబుల్ మూమెంట్ అండి. ఇందాక ఆంటీని కూడా అడిగాను, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, వేడివేడి కాఫీ ఇమ్మంటారా అని. వద్దు అని నన్ను డిసప్పాయింట్ చేసేశారు. ఇంతలో మీరొచ్చి కాఫీ అడిగి మళ్ళీ నన్ను ఉత్తేజపరిచారు. మహి ప్లీజ్, నాకు టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ త్వరగా కాఫీ తీసుకురావా, వెళ్ళు. ఓకే ఓకే అండి, వేడిగా తీసుకొస్తాను. మామ్, కాల్ చేయి. Who is that? Your old girlfriend, boss. Oh, my dear వల్లియా. తనకి బాగా గుర్తొస్తున్నారనుకుంటా. గుర్తు రాకపోయినా గుర్తు తెచ్చుకుని మరీ ఫోన్ చేయాలి. ఫోన్ కట్ అయిపోయింది బాస్. మళ్ళీ చేస్తుందిలే పోగో. ప్రస్తుతం తన గుట్టెక్కడ బయటపడిపోతుందో అనే టెన్షన్లో ఉంది కదా, అందుకే ఫోన్ చేసి డీల్ క్యాన్సిల్ చేసుకోమని నన్ను కన్విన్స్ చేస్తుంది. అంతకు మించి ఇక్కడ మ్యాటర్ ఏం లేదు. 9999 మనం కొనబోయే కొత్త రోల్స్ రాయ్స్ కార్ నెంబర్. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, బుక్ చేయి. ఓకే బాస్. బాస్, తనే మళ్ళీ కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హాయ్ వల్లి. హలో విఠల్ రావు. విఠల్ రావా? ఓ, పక్కనెవరో ఉన్నారనుకుంటా. చెప్పు నాగవల్లి, ఏంటి విశేషాలు? విశేషాలు కాదు, విశేషం. ఈ డీల్ కుదిరితే ఏం జరుగుతుందో నీకు తెలీదా? యా, ఐ నో. ఆ సీతారత్నం పతిత కాదు, మహాపతివ్రత. ఆ సీతాదేవికే నెక్స్ట్ వర్షన్ ఈ సీతారత్నం అని జనానికి తెలిసిపోతుంది. ఆ తర్వాత అందరూ ఆవిడికి జేజేలు కూడా కొడతారు. నాతో పాటు నువ్వు కూడా తప్పుడు మనిషిలాగా అందరిలో తలదించుకోవాల్సి వస్తుంది. అది మర్చిపోతున్నావా? తలదించుకునేది నువ్వేమో కానీ నేను కాదు నాగవల్లి. నేను చేసిన తప్పును ఒప్పుకొని శిక్ష నుంచి బయటపడబోయే ఉత్తముడిని. అందుకే బహుమానాలు సన్మానాలు నాకు, అవమానాలు పాపాలు నీకు. నీకు నాగవల్లి. నేను నీతో మాట్లాడాలి విఠల్. ఎక్కడున్నావు? నీకందనంత ఎత్తులో, రాలేనంత దూరంలో ఉన్నాను. అంతకు మించి నువ్వు ప్రయత్నించినా నన్ను పట్టుకోలేనంత క్యాలిక్యులేషన్లో ఉన్నాను. సింపుల్గా చెప్పాలంటే నా కలల్ని నిజం చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాను. విఠల్, నేను చెప్పేది విను. మనకి కావాల్సింది దక్కే వరకు మన చెవులు మనసు పనిచేయకూడదు. ఓన్లీ బ్రెయిన్ మాత్రమే పనిచేయాలనే థియరీతో బతుకుతున్నాను. అది నీకు తెలుసు కదా నాగవల్లి. నా థియరీ నీకోసం ఎలా మార్చుకోగలను చెప్పు. బాయ్ నాగవల్లి. కట్ చేయి బేబీ ఫోను.
ఏమన్నాడు మామ్? వాడి బుద్ధి మార్చుకోనన్నాడు. వేడి వేడి కాఫీ చాలా వేడిగా ఉంటుంది.